పరివాహకంగా ఆశువుగా గద్యత్రయాన్ని మనకు అందించి శ్రేయఃపతి కరుణకు పాత్రులైనటువంటి వారు భగవద్ రామానుజులైనటువంటి వారు. అటువంటి భగవద్ రామానుజులు ఈ ప్రబంధం అవతరించిన విశేషాన్ని చెప్పుకుని గ్రంథంలోకి వెళదాం మనం. ఒక రోజున శ్రీరంగనాథుడు రంగనాయక సమేతుడై అభిషేక ఉత్సవానికి అనురూపంగా సింహాసనాధిష్ఠితుడై ప్రసన్నవదనుడై ఉన్నటువంటి వేళ రామానుజులు ఆ శ్రీరంగంలో ఉండేటువంటి ఆలయానికి వెళ్ళారు. ప్రణామం చేశారు. స్వామి ముందు అంజలి ఘటించారు. పక్కనే నుంచున్నారు. లోపల ఆయన అనేకములైనటువంటి సందేహాలు ఆయనలో ఉన్నాయి. లోకంలో ఉన్నటువంటి బద్ధచేతనులైనటువంటి వ్యక్తులు సంసార భీతి నుండి ఏ విధంగా విముక్తులవుతారు మానవులైనటువంటి వాళ్ళు అనే సందేహం ఆయన అంతరంగంలో కొట్టుమిట్టులాడుతున్న సమయం అది. ఎలాగైనా సరే ఆర్ద్ర హృదయులై స్వామి ద్వారా తగినటువంటి ఉపాయాన్ని నేను పొందాలి ఈరోజు అని అనుకున్నాడు ఆయన. అనుకుని రంగనాథుని చరణాల మీద దృష్టిని ఉంచి శరణుజొచ్చారు. కళ్ళు మూసుకున్నారు. ఆ విధంగా మనోగతమైనటువంటి ఆవేదనాపూర్వకమైనటువంటి భావ అంతరంగాన్ని మరిచిపోకముందే అలా ఆలోచిస్తూ ఉన్నటువంటి వేళ మనందరి గురించి మానవాళి అందరూ కూడా సంసార బంధాలలో చిక్కినటువంటి వాళ్ళు ముక్తులు ఏ విధంగా అవుతారు, ఆర్తులైనటువంటి జీవుడు ముక్తిని ఎలా పొందుతాడు అని ఆలోచిస్తుండగా వెనువెంటనే ఆయన యొక్క అకస్మాత్తుగా ఆశువుగా ఆయన యొక్క హృదయంలోంచి తన్నుకుంటూ వచ్చింది ఒక్కసారి శరణాగతి గద్య అనేటువంటిది. అద్భుతమైనటువంటి ఆ శరణాగతి గద్య ఈ విధంగా మనకు అందింది. ఆ రోజున ఆ క్షణాన అమ్మవారు పుట్టినటువంటి దినమే అది. అమ్మవారు పుట్టినటువంటి దినాన ఆ విధంగా ఆయన అక్కడ ఉండి ఆలోచిస్తున్నటువంటి వేళ కండ్లు మూసుకొని మనందరి గురించి జీవరాశి అయినటువంటి వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఈ ఆత్మలన్నీ పరమాత్మకు చేరాలంటే అలానే ఆలోచిస్తున్నటువంటి వేళ ఆయనకు తెలియకుండానే ఆశువుగా చైత్ర పూర్ణిమ నాడు లక్ష్మీ జన్మదినోత్సవం నాడు ఆ శ్రీరంగనాథుడు తాయారుతో కలశం ఉన్నటువంటి వేళ శ్రీమన్నారాయణ అభిమతానురూప స్వరూప రూపగుణ విభవైశ్వర్య శీలాద్య అనవధిక అంతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మావనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్య అనపాయినీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణః శరణం అహం ప్రపద్యే. ఇది శరణాగతి గద్యలో తొలి చూర్ణిక. వీటిని చూర్ణికలు అనే పేరుతో మన పెద్దవాళ్ళు పిలిచారు. 3 గద్యలు ఉన్నాయి. 3 గద్యలు కూడా అదే సమయంలో ఉద్భవించినటువంటి గద్యలే. వీటిని గద్యత్రయము అనే పేరుతో పిలిచారు. ఈ శరణాగతి గద్య 3 కూడా పెద్దది కనుక దీనికి బృహద్గద్య అని పృథుగద్య అనేటువంటి పేరు వచ్చింది. సమావిష్ఠులైనటువంటి భక్త బృందం అందరికీ కూడా ఆ శ్రీమాత అనుగ్రహము అఖండముగా కలుగుగాక. రెండవదైనటువంటి శ్రీరంగనాథుని యొక్క మంగళాశాసనములు అందుగాక. ఈ 2 కూడా ఉపాయములే అన్నారు పెద్దలు. పెద్దలైనటువంటి వాళ్ళు వ్యాఖ్యానించినటువంటి విషయాల్ని మాత్రమే మీ ముందుంచుతున్నాను. స్వీయంగా ఆలోచించి చెప్పగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడిని కాదు నేను. అటువంటి ఆ అమ్మవారి యొక్క
భావన, అమ్మవారిని గురించి ఆయన చేసిన భావన ఏమిటయ్యా అంటే, ఇందులో ఉండేటువంటి ప్రధానమైనటువంటి 6 విషయములను మనకు కనిపిస్తున్నటువంటివి. వీటిని ఒక్కసారి ఆలోచించినట్లయితే, షాడ్గుణ్య యుక్తుడైనటువంటి శ్రీమన్నారాయణునకు ఇష్టమైనటువంటిది, తగినటువంటిది స్వరూపము, విగ్రహము, దివ్య ఆత్మ యొక్క దివ్య విగ్రహము, గుణగణములు కలిగినటువంటిది అమ్మవారు, ఆ శ్రీమాత అయినటువంటి ఆమె. అందుకనే ఈ గద్య ఎప్పుడూ కూడా చెప్పేటప్పుడు ఆమె ఎలాంటిదయ్యా అంటే, విష్ణు పురాణం యొక్క శ్లోకాన్ని అనుసంధానించుకోమన్నారు. దేవత్వే దేవదేహే యం మనుషత్వే చ మానుషీ రాఘవత్వే అభవత్ సీతా రుక్మిణీ జన్మజన్మని. శ్రీమన్నారాయణుడు ఏ రూపంలో ఏ విధంగా అవతరించినప్పటికి కూడా ఆయనకి ఎడబాటు లేకుండా నిత్య అనపాయనిగా ఉండేటువంటి అమ్మవారు ఈమె. ఆమె అటువంటిదయ్యా. అలంకారములు కలిగినటువంటిది, సౌశీల్యమైనటువంటిది, హద్దులేని అతిశయములు కలిగినటువంటిది, లెక్క పెట్టలేనటువంటి కళ్యాణ గుణములతో ఆకరమైనటువంటిదయ్యా ఈమె. పద్మాసనమే ఆలయముగా కలిగినటువంటిది, 6 గుణములు కలిగినటువంటిది, మన చేత కలిగినటువంటి భగవంతుడు, 6 గుణములు కలిగినటువంటి వాడైనటువంటి భగవంతుడు